హలో వియర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నేర్మల. ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరాన్ని ధరించే సాంప్రదాయం గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా తోరం కట్టుకున్న తర్వాత తోరాన్ని ఎప్పుడు ఇప్పాలి, తోరం కట్టుకునేటప్పుడు జపించవలసిన మంత్రం గురించి, తోరాన్ని ఎలా కట్టుకోవాలి అనే విషయాలన్నిటి గురించి కూడా ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం. ఇవాల్టి వీడియో అనేది మన అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చిన్న వీడియోనే చాలా బాగా ఉపయోగపడుతుంది. తోరంను కట్టుకోవటానికి ఈ వస్తువులు అయితే కావాలి. పసుపులో కొంచెంగా నీటిని చేర్చి పసుపును అయితే కలుపుకోండి. కుంకుమ, పువ్వులు, తమలపాకులు, తెలుపు రంగు దారము. ఈ తెలుపు రంగు దారమును కొత్తది మాత్రమే ఉపయోగించండి, లేకపోతే మీ పూజ మందిరంలో ఉన్న దారంను అయినా కానీ ఉపయోగించుకోవచ్చు. ఈ తెలుపు రంగు దారంను తీసుకునేసి 9 పోగులుగా దారాన్ని అనేది పోసుకోవాలి. 9 పోగుల దారాన్ని ఎందుకు పోసుకోవాలి, అసలు తోరం ఎందుకు కట్టుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ సకల విజయాలు కలగాలని కట్టుకునేదే తోరం. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం 3 తోరాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకు, ఒకటి ముత్తైదువులకు. మీరు ముత్తైదువుల అందరికీ తోరాలు కట్టాలి అనుకుంటే వాటికి తగినన్ని తోరాలను కూడా సిద్ధం చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం పూజకు అయితే తప్పకుండా 3 తోరాలను సిద్ధం చేసుకోవాలన్నమాట. ఇలా సిద్ధం చేసుకున్న తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. ఆ పేరుని బట్టి ఇందులో 9 దారాలు, 9 ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదం కేవలం 9 ముడులనే కాదు, నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. అంటే 9 ముడులు ఉన్న ఈ స్తోత్రంలో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట. ఈ తోరాన్ని కట్టుకున్న తర్వాత ఎప్పుడు కట్టుకొనేసి ఎప్పుడు ఈ తోరాన్ని విప్పతీయాలి అనే విషయానికి వస్తే, ఈ తోరము మొత్తానికి మనము ఒక రాత్రి ఒక పగులు అనేది ఈ తోరంను ఉంచుకోవాలి. అంటే వరలక్ష్మి వ్రతం చేసిన రోజు ఆ రాత్రి ఈ రెండు ఒక పగులు ఒక రాత్రి ఉంచుకొనేసి తోరాన్ని అనేది విప్పవచ్చు. కొందరు వ్రతం పూర్తి అయిపోయిన వెంబటే తోరాన్ని విప్పుతూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. రాత్రి మొత్తం ఉంచుకున్న తర్వాత ఆ తోరమును తర్వాత రోజు మనము పీఠంను కదిలించి అన్ని వస్తువులు తీస్తాం కదా, ఆ వస్తువులతో పాటు ఈ తోరంను కూడా తీసివేసి పారే నీటిలో కానీ, చెట్టు మొదట్లో కానీ, పచ్చని చెట్టు మీద కానీ ఈ తోరంను అనేది వేయవచ్చు. ఒకవేళ తోరం మీకు ముందుగానే ఊడిపోయి పుష్పాలు కానీ, లేకపోతే తమలపాకు ఇలా ఊడిపోవటం ఏవైనా జరిగితే ఆ తమలపాకు పుష్పాన్ని అలానే పూజ మందిరంలో కానీ, లేకపోతే ఎవరు తొక్కని ప్రదేశంలో ఒక దగ్గర పెట్టుకొనేసి తర్వాత రోజు పూజ సామాగ్రి మొత్తాన్ని తీస్తూ ఉంటారు కదా, అప్పుడు ఈ తోరం దారాన్ని, తోరానికి ఉన్న పుష్పాన్ని కానీ, లేకపోతే తమలపాకును కానీ తీసి మనము పచ్చని చెట్టు మీద కానీ, చెట్టు మొదట్లో కానీ, పారే నీటిలో కానీ వేయవచ్చు. తోరాన్ని మనము తమలపాకులతో కానీ, పుష్పాలతో కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. 9 ముడులను కట్టుకున్న తోరానికి 9 పుష్పాలను కూడా ఏర్పాటు చేసుకునేసి తోరంను సిద్ధం చేసుకోవచ్చు. మీరు తోరాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు కానీ, తోరాన్ని కట్టుకోవటానికి కానీ మీ చేతి యొక్క సైజు ఎంత ఉంటుందో అంటే అంతకు 2 ఇంతల తోరాన్ని అయితే తీసుకోవాలి. దీనికి మొత్తం 9 ముడులు వేస్తాం కాబట్టి తోరం అనేది మరి చిన్నగా అయిపోతుంది. అందుకే తోరానికి చక్కగా కొంచెం పెద్ద సైజు ఉండేటట్టుగా తోరాన్ని అనేది తీసుకోండి. ఈ తోరాన్ని చక్కగా పసుపు పూసి తమలపాకును కానీ, లేకపోతే 9 రకాల పుష్పాలను కానీ, లేకపోతే మీ దగ్గర మల్లెపూలు, జాజిపూలు ఇవా ఉంటే వాటిని 9 ముడులుగా వేసేసి కూడా తోరంను అనేది సిద్ధం చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగా తమలపాకు తోరాన్ని సిద్ధం చేసుకున్నా. ఆ తర్వాత చామంతి పువ్వు యొక్క తోరాన్ని ఎలా కట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఒక చామంతి పువ్వును తీసుకునేసి ఇలా ముందుగా ఒక ముడి వేసేసి ఆ తరువాత అటు ఇటుగా మిగతా ముడులు అన్నిటినీ వేసుకోవాలి. మీరు కావాలి అంటే ఇందులో చామంతి, గులాబీ వీటిని కూడా పెట్టుకొనేసి తోరంను అనేది కట్టుకోవచ్చు. తోర పూజను ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, తోరంను అమ్మవారి వద్ద ఉంచి అక్షంతలతో ఈ విధంగా పూజించవలెను. తోరానికి 9 ముడులు వేస్తాం కదా, ప్రతి ఒక్క ముడికి కూడా ఒక మంత్రం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ మంత్రాలు ఏంటో తెలుసుకుందాం. కమలాయే నమః ప్రథమ గ్రంథి పూజయామి, రమయాయే నమః ద్వితీయ గ్రంథి పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథి పూజయామి,
విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథి పూజయామి మహాలక్ష్మిన్యే నమః పంచమి గ్రంథి పూజయామి క్షీరాద్రితనయే నమః షష్టమి గ్రంథి పూజయామి విశ్వసాక్షిన్యే నమః సప్తమి గ్రంథి పూజయామి చంద్రసోదర్యే నమః అష్టమి గ్రంథి పూజయామి వరలక్ష్మిన్యే నమః నవమి గ్రంథి పూజయామి అని ఈ 9 ముడులను కట్టుకుంటూ ఈ పూజ అనేది చేసుకోవాలి. ఈ తోరంను మనము ఆడవారి కుడి చేతికే కట్టుకోవాలి. మనము ఏ తోరంను అయినా ఎడమ చేతికి కట్టుకుంటాం కదా, కానీ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు తోరంను కుడి చేతికి మాత్రమే కట్టుకోవాలి. తోరంను కట్టుకునేటప్పుడు భర్త చేత తోరంను అనేది కట్టించుకోవాలి. భర్త మీకు అందుబాటులో లేకపోతే ఈ తోరంను మీరే కట్టుకోవాలి. తోరాన్ని కట్టుకునేటప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి. భద్రామి దక్షిణే హస్తే నవసూత్ర శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధి చ మమ సౌభాగ్య దేవి హే రమే. ఇలా చక్కగా తోరాలను తయారు చేసుకున్నాం కదా. మనం తయారు చేసుకున్న తోరానికి 9 ముడులు వేసాం కదా. 9 ముడులు ఎక్కడైతే వేసామో అక్కడ 9 కుంకుమ బొట్లను అయితే ఏర్పాటు చేసి వరలక్ష్మి వ్రతం రోజున తోరంను ఎలా కట్టుకోవాలి, ఎప్పుడు తీయాలి, వరలక్ష్మి వ్రతం రోజున తోరం కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.